నేను ఫ్యాట్ లాస్ అనగానే మనందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటిదంటే, బ్రో సైడ్ ఫ్యాట్, బ్యాక్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్. సో, ఇవాళ వాళ్ళ కోసం నేను ఒక సూపర్ సీక్రెట్ అనేది చెప్పబోతున్నాను. ఇది ఆల్రెడీ చాలామంది చేస్తున్నారనమాట. ఫస్ట్ జెండు బామ్ తీసుకోండి. మీరు ఏ పార్ట్‌లో తగ్గాలనుకుంటున్నారో ఆ పార్ట్‌లో అప్లై చేయండి. దాని మీద పాలిథీన్ వేపర్, మన ఫుడ్ ప్యాకింగ్ చేసే వేపర్ ఉంటది కదా! సో, దానితో ఆ పార్ట్‌ని అనేది రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత ఉడి యేసుకొని ట్రెడ్‌మిల్ ఎక్కండి. గంటలు గంటలుగా పరిగెత్తండి. సో, ఇలా చేయడం వల్ల మీ యొక్క పార్ట్ ఏదైతే రబ్ చేశారో, సో, అక్కడ మంట పుట్టి నెక్స్ట్ టైమ్ నన్ను ఇలాంటి క్వెషన్స్ అడగడం మానేస్తారు. సో, ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఏంటిదంటే, మనము పెరిగేటప్పుడు ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో పెరగాలని మనమేం డిసైడ్ కాలేదు. సేమ్ తగ్గేటప్పుడు గూడా మనం ఒక పర్టిక్యులర్ పార్ట్‌లోనే తగ్గాలని అలా ఏమి ఉండదనమాట. సో, ఒక ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ ఫాలో అయితూ, క్యాలరీ డెఫిషియన్సీలో ఉంటూ, డైలీ మన ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల, సో, మీరు ఓవరాల్ ఫ్యాట్ లాస్ అనేది అయితారు. అలాగే మీరు ఎక్కడైతే తగ్గాలనుకుంటున్నారో అక్కడ గూడా ఫ్యాట్ లాస్ అనేది జరుగుతది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, జెండు బామ్‌ని హెడేక్ వచ్చినప్పుడు, అలాగే మూని బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు, అలాగే హుడీని మనకి చలి పెట్టినప్పుడు వాడుకోవాలి.